జరిమానా శిక్ష జనగణన మార్గదర్శకాలు జారీ త్వరలో మొదలయ్యేటటువంటి జనగణనలో పౌరులంతా పాల్గొని ఖచ్చితమైన సమాచారం ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం గురించి తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులు విధులకు ఆటంకం కలిగించిన సంబంధిత కార్యాలయాలపై దాడులు చేసిన 1000 జరిమానా నుంచి గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సెగలు కక్కుతున్న బాణుడు రాష్ట్రంలో చాలా చోట్ల 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత, వైపు ఎండ, మరోవైపు ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి. రానున్న రోజుల్లో వడగాలులు మరింత పెరిగే అవకాశం. రాష్ట్రంలో బాణుడు సెగలు కక్కుతున్నాడు. రోజు రోజుకి ఎండ తీవ్రత, వడగాలుల తీవ్రత అధికమవుతుంది. దీనికి తోడు గాలిలో తేమ తక్కువగా ఉండటంతో ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల ఎండ తీవ్రత ఎక్కువగా కనిపించింది. వైఎస్ఆర్ కడప జిల్లా పొట్టిపాడులో 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది అన్నటువంటిది హైలైట్ చేశారు. ఫీజు కట్టండి లేదంటే వడ్డీ విధిస్తాం. నిర్దేశిత సమయంలో ఫీజు చెల్లించకపోతే వడ్డీతో కలిపి దాన్ని చెల్లించాలని కొత్త విధానాన్ని కార్పొరేట్ స్కూల్ తెరలేపై రాజమండ్రిలోని ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న కార్పొరేట్ పాఠశాలలో తమ పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులకి వింత పరిస్థితి ఎదురైంది. ఇంకా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫస్ట్ టర్మ్ ఫీజులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడం వివాదాస్పదంగా మారింది అన్నటువంటి హైలైట్ చేశారు.